అందుకు నేను సత్యవాకు బోధపడదు, విన్నే బోధపడదు. ఎందుకంటే అవన్నీ ఇంద్రియాలు ఇప్పుడు వాటికి వదిలేసి వాటిలో బలపడిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దానివల్ల ఆ ఇంద్రియాన్ని ఎలా పెట్టాలన్నా కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనందరికీ ఆ జ్ఞానేంద్రియాన్ని ఎలా పెడితే ఈ జ్ఞానం అబ్బతాదనేది కూడా మనకు తెలియదు. వీటిని చూపుకి అజ్ఞానాన్ని చూపించేసి బలపరిచేసినాం, అజ్ఞానాన్ని వినిపించేసి బలపరిచేసినాం, అజ్ఞానాన్ని పీల్చి బలపరిచేసినాం, అజ్ఞానాన్ని మాట్లాడి బలపరిచేసినాం. ఈ యొక్క పూర్తిగా స్పర్శ అజ్ఞానంతో కూడినటువంటిది. అన్ని జీవస్వరూపులు అన్ని ఈ యొక్క అసత్యంతో వాటితో ఎప్పుడు అనుసంధానం అయ్యి వాటితో ఎప్పుడు సాన్నిహిత్యం పొంది శరీరం కూడా వాటికి వశమైపోయింది. ఎప్పుడైతే శరీరం వశమైపోయిందో ఇంకా ఆ శరీరము స్థితిగతులు అట్లా ఉంటాయి, ఆ కర్మేంద్రియాలాగా పనిచేస్తాయి, ఆ జ్ఞానేంద్రియాలాగా పనిచేస్తాయి. పూర్తిగా ఆ యొక్క స్థితిగతులు ఇప్పుడు మన ముందు కనపడతాం. ఎందుకో అక్కడ బలపడిపోయింది, ఇక్కడ బలహీన పడిపోయింది. ఆ బలపడిపోయిన దాంట్లో దానికి తగ్గట్టుగా ఇప్పుడు శరీరం కూర్చోండి, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎట్లా ఉంటారు.